హాయ్ అండి, వెల్కమ్ టు వి టీచ్ టు యూ ఛానల్ అండి. ఈరోజు నేను మీకోసమని 6th క్లాస్లో జనరల్ సైన్స్లో ఉన్న ఎలక్ట్రిసిటీ అండ్ సర్క్యూట్ లెసన్ ప్లాన్ అనేది రాశానండి. బీఈడీ వాళ్ళకి, బీఈడీలో ట్రైనింగ్ చేసే వాళ్ళకి, లేదా ట్రైనింగ్ క్లాసెస్కి వెళ్ళేటప్పుడు, నెక్స్ట్ ఏదైనా టీచర్స్, ప్రైవేట్ టీచర్స్ కానీ లేదా గవర్నమెంట్ టీచర్స్ కానీ వాళ్ళకి కూడా లెసన్ ప్లాన్ అనేది ఇంపార్టెంట్. నేను దాని బేస్ మీద ఈ లెసన్ ప్లాన్ అనేది క్రియేట్ చేశానండి. సో ఇక్కడ చూస్తే ఇది టైటిల్ పేపర్. నేను 6th క్లాస్ ఎలక్ట్రిసిటీ అండ్ సర్క్యూట్ టాపిక్ మీద తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లెసన్ నేము, ఏ క్లాస్కి రాస్తున్నాం లెసన్ అనేది మెన్షన్ చేయాలండి క్లియర్గా. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద టీచర్, నేను ఇక్కడ ఎక్స్ మార్క్ వేసాను, అది యువర్ విష్. ఏ నేమ్ ఆఫ్ ద టీచర్, మీ నేమ్ రాసుకోవాలండి. లెసన్, ఏ లెసన్కి మనం లెసన్ ప్లాన్ అనేది రాస్తున్నాం. ఇక్కడ నేమ్ ఆఫ్ ద టీచర్ అండి, మీ టీచర్ నేమ్ ఎవరైతే ఆ నేమ్ రాసుకోవచ్చు అండి. నెక్స్ట్ లెసన్, ఏ లెసన్కి సంబంధించిన టైటిల్ ఆ లెసన్కి సంబంధించిన రాయాలి. నెక్స్ట్ సబ్జెక్ట్, విచ్ సబ్జెక్ట్ యు ఆర్, నువ్వు ఏ సబ్జెక్ట్ అనేది టీచ్ చేస్తున్నామో ఆ సబ్జెక్ట్ రాస్తాము. ఇక్కడ నాకు నెంబర్ ఆఫ్ పీరియడ్స్లో 6 వచ్చాయండి. ఎలక్ట్రిసిటీ అండ్ సర్క్యూట్ 6th క్లాస్ వాళ్ళకి కొంచెం బేసిక్ టాపికే ఇచ్చారు. సో నాకు 6 పీరియడ్స్లో డ్యూరేషన్ అయిపోద్ది కాబట్టి, ఎందుకంటే మనకి డ్యూరేషన్ అనేది 13 minutes అయితే నాకు సరిపోతుంది. సో నెక్స్ట్ మనము రిమైనింగ్ అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి ఎలా రాయాలి ఏంటి అనేది చూద్దామండి. నెక్స్ట్ ఇవి వచ్చి అకాడమిక్ స్టాండర్డ్స్. మీకు తెలిసిందే, సైన్స్లో మనకి 7 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఈచ్ అకాడమిక్ స్టాండర్డ్ మనం ప్రతి ఒక్కటి కేటగరైజ్ చేసుకుంటాము. లెసన్లోనే ప్రతి కాన్సెప్ట్, ప్రతి లైన్ టు లైన్ మనకి ఏదో ఒక అకాడమిక్ స్టాండర్డ్లో సూటబుల్ అవుతుంది. సో ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ మనకు తెలిసిందే, కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్. ఇదేం లేదండి. కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ అంటే ఆ లెసన్ వాళ్ళకి ఎంతవరకు అర్థమైనది అనేది దీంట్లో పాయింట్స్ రాస్తాము. దాంట్లో కొన్ని ఉంటాయి. కాన్సెప్ట్ అండర్స్టాండింగ్లో ఎక్స్ప్లెయిన్ ఉంటుంది, తర్వాత ఐడెంటిటీ ఉంటుంది, ఇట్లా చాలా ఉంటాయి కదా. సో ఇవన్నీ మనం బేస్ చేసుకుంటూ ఉంటాము. సో కాన్సెప్ట్ అండర్స్టాండింగ్లో మనకు తెలిసి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఎలక్ట్రిసిటీ అనే సర్క్యూట్ టాపిక్లో వాళ్ళు సెల్ గురించి తెలుసుకుంటారు. నెక్స్ట్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి, సర్క్యూట్ ఎలా కనెక్ట్ చేస్తాము, సిరీస్ ఎలా ఉంటుంది, ప్యారలల్ ఎలా ఉంటుంది, ఇట్లా కొన్ని కండిషన్స్ మీద వాళ్ళకి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అదంతా వాళ్ళు అర్థం చేసుకునే విధానాన్ని ఎలా అర్థం చేసుకునే దాన్ని కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ అనేది చేస్తాము. నెక్స్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథసిస్. ఇదేం లేదండి, మనం వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫై చేయడం కానీ, ఎట్లాంటి డౌట్స్ అడుగుతున్నారు, నెక్స్ట్ వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ మనం ప్రెడిక్ట్ చేస్తున్నాం, నెక్స్ట్ వాళ్ళకి యాక్టివిటీ చేసేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఎందుకు నెగిటివ్ టెర్మినల్సే కనెక్ట్ చేస్తే సర్క్యూట్ ఎందుకు రన్ కాదు, ఎందుకు సర్క్యూట్ ఏ డైరెక్షన్లో హోల్డ్ అవుతుంది, ఇట్లా కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి అవన్నీ మనము వాళ్ళకి చూపిస్తూ, నేర్పిస్తూ, మళ్ళీ వాళ్ళని క్వశ్చన్స్ వేసినప్పుడు వాళ్ళు మనకు ఆన్సర్లు ఇస్తారు, మనం క్వశ్చన్స్ వేసినప్పుడు వాళ్ళకి ఆన్సర్స్ ఇస్తాము. నెక్స్ట్ ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ అండి, 3rd అకాడమిక్ స్టాండర్డ్. ఈ అకాడమిక్ స్టాండర్డ్ అంటే మనం ఎలక్ట్రిక్ సెల్ యొక్క బ్యాటరీ సర్క్యూట్ అనేది ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తే పిల్లలకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. వాళ్ళని కూడా కొంచెం ఎక్స్పెరిమెంటల్ చేసేటప్పుడు, లేదా స్కూల్లో ఏదైనా క్లాస్ వర్క్ ఇచ్చేటప్పుడు మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసుకోరండి అన్నా కూడా వాళ్ళు యాక్టివ్గా చేస్తారు. వాళ్ళకి ఎలా చేయాలనేది ఎక్స్పెరిమెంట్ మీద ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే మనం 5th దాకా ఓన్లీ ఎన్విరాన్మెంట్ మీద ఉంటాయి కాబట్టి, ఎక్స్పెరిమెంట్స్ కానీ ఏదైనా సైంటిఫిక్ డే అప్పుడు అట్లాంటప్పుడు మనము ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ 6th నుంచే మనం ట్రైన్ చేస్తున్నామంటే వాళ్ళు కొంచెం హయ్యర్ సెక్షన్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఎక్స్పెరిమెంట్స్ చేయాలని. సో మనం ఇక్కడ నుంచే వాళ్ళకి 6th క్లాస్ నుంచే వాళ్ళకి అలవాటు చేయాలి. సో ఈ టైంలో మనం ఎందుకు ఎలక్ట్రిసిటీ అండ్ సర్క్యూట్ది ఇవ్వాలి, వాళ్ళు ఏమైనా కొన్ని ప్రికాషన్స్ తీసుకోరేమో అని అనుకుంటారు. కానీ ఈ టైంలో ఇస్తేనే వాళ్ళు 10th కానీ ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు వారు ఈజీగా చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ 4th అకాడమిక్ స్టాండర్డ్ వచ్చి ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్ అండి. ఇది ఏం లేదు, మనం ప్రాజెక్ట్స్ ఇట్లా సర్క్యూట్ అనేది చేసుకోరండి అని, నెక్స్ట్ ఏమైనా కొన్ని ఎక్స్పెరిమెంట్స్, ఫర్ సపోజ్ మన సెల్ని ఓపెన్ చేసి లోపల ఉన్న పార్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాం, ఇలాంటివన్నీ మనం ఒక ప్రాజెక్ట్ బేస్లో ఇస్తాము. మనకి స్కూల్లో ఒకవేళ వర్క్ చేస్తుంటే మనకు తెలిసిందే, ప్రాజెక్ట్ కానీ కొన్ని మార్క్స్ ఉంటాయి, ఎక్స్పెరిమెంట్స్ కానీ కొంచెం మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోరమ్మన్నా కూడా వాళ్ళు కొన్ని ఇన్ఫర్మేషన్స్ అనేది గ్యాదర్ చేసుకొస్తారు. బల్బ్స్ గురించి, తర్వాత కరెంట్ ఎక్కడెక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, వాళ్ళ సరౌండింగ్స్లో ఎక్కడ పవర్ స్టేషన్స్ ఉన్నాయి, అట్లా కొన్ని
సో ఈ బేసిస్ మీద మనం ప్రాజెక్ట్ వర్క్స్ అండ్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అనేవి ఇస్తామండి. నెక్స్ట్ 5th అకాడమిక్ స్టాండర్డ్ వచ్చి కమ్యూనికేషన్ టు డ్రాయింగ్ అండ్ మోడల్ మేకింగ్. మోడల్ మేకింగ్ అంటే మనం సర్క్యూటే ఇస్తాము, బట్ ఈ డయాగ్రామ్స్ వాటిల్లో వచ్చి బల్బ్ పిక్చర్ అనేది మనకి క్లియర్గా డ్రా చేయండి అని చెప్పి ఇచ్చారు. సో అది ఆ పిక్చర్ అనేది కూడా మనము ఇస్తాం పిల్లలకి కొంచెం డ్రా చేసే వాళ్ళకి. నెక్స్ట్ బల్బ్ పిక్చర్స్, నెక్స్ట్ సెల్ యొక్క డీటెయిల్ పిక్చర్ అనేది కూడా ఇచ్చారు. సో అది కూడా మనము పిల్లల్ని చేసుకోవడం చెప్తాము. నెక్స్ట్ 6th అకాడమిక్ స్టాండర్డ్ వచ్చి అప్రిషియేషన్ అండ్ ఎస్థెటిక్ వాల్యూ అండి. దీంట్లో వాళ్ళు కరెంట్ యొక్క వాల్యూస్, నవడేస్ ఇప్పుడు ఎలా యూజ్ చేయాలి కరెంట్, దాని యొక్క కెపాసిటీ ఎంత, హోమ్లో హోల్ కరెంట్ సప్లై రానప్పుడు వాళ్ళు ఎక్కడ మెయిన్ ఫ్యూజ్ ఏమైనా వెళ్ళిందా, ఫ్యూజ్ ఏమైనా లాస్ అయిందా అని చెక్ చేయడం, అసలు ఎలా జరుగుతుంది సర్క్యూట్ అనేది వాళ్ళకి క్లియర్ ఐడియా అనేది వస్తుందండి. 7th వచ్చి అప్లికేషన్ టు డైలీ లైఫ్ అండ్ కాన్కరెంట్. అదేవిధంగా 6th 7 ఒకటేగా ఉంటాయండి. మనం డైలీ లైఫ్లో పిల్లలు ఎలా యూజ్ చేస్తారు కరెంట్, ఎందుకు మనం సేఫ్టీ మెజర్స్ చూడాలి, ఎందుకు కరెంట్ అప్లికేషన్స్ దగ్గర అంతా డేంజర్ సింబల్ వేస్తారు, ఓల్టేజ్ అంటే ఏంటి, ఎన్ని వోల్ట్స్ ఆఫ్ కరెంట్ అనేది మనం హౌస్లో యూజ్ చేస్తాము, ఇవన్నీ పిల్లలకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుందండి. సో ఇవి ఈ 7 అకాడమిక్ స్టాండర్డ్స్ అండి. ఈ లెసన్లో ఎవ్రీ లెసన్కి ఇవే అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి, బట్ మనం డిఫరెంట్ అకాడమిక్ స్టాండర్డ్ దగ్గర డిఫరెంట్ టాపిక్ అనేది యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ నేను ఒక టేబుల్ ఫార్మేట్లో చేశానండి, ఎందుకంటే లెసన్ ప్లాన్ అనేది మనం పీరియడ్స్ తీసుకున్నాం కదా, ఆ పీరియడ్స్ అనేది ఈ టేబుల్ ఫార్మేట్లో కూడా ఉండాలి. టేబుల్ ఫార్మేట్ అంటే ఏంటంటే మనం ఎన్ని పీరియడ్స్ కేటగరైజ్ చేసామో అన్ని పీరియడ్స్ విధంగా మనం లెసన్ అనేది డివైడ్ చేస్తాము. సో ఆ డివైడ్ ఎట్లా అంటే సీరియల్ నెంబర్, టీచర్ స్ట్రాటజీస్ అంటే టీచర్ ఏ విధంగా ఏమేమి వర్క్ చేస్తుంది, పీపుల్ అక్కడ ఆ టైంలో ఏ వర్క్ చేస్తుంటారు, టీఎల్ఎం ఏ లెసన్కి అంటే ఏ డే మనం టీఎల్ఎం ఏది వాడుతున్నాం, నెక్స్ట్ బ్లాక్ బోర్డ్లో ఏం రాయాలనుకుంటున్నాం, నెక్స్ట్ ఎవాల్యూషన్ ఏం అడగాలనుకుంటున్నాం. ఇది జస్ట్ శాంపిల్ పేపర్ అండి. మనం ఎవాల్యూషన్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతుంటాం. టీఎల్ఎం ఏంటంటే మనం ఒక లెసన్ చదివినాక వెంటనే మనం లెసన్ ప్లాన్ రాసి ఇట్లా లెసన్ ప్లాన్లో టీఎల్ఎం ఏమేమి రిక్వైర్మెంట్ కావాలో మనం చూసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనం నెక్స్ట్ డే లెసన్కి వెళ్ళినప్పుడు లేదా టోటల్ ఆర్ ఎవ్రీ పీరియడ్ అప్పుడు మనకి ఏ లెసన్లో ఏ టీఎల్ఎం యూజ్ చేయాలనేది ఒక ఐడియా ఉంటుంది. సో అప్పటికప్పుడే ప్యానిక్ అవ్వకుండా పిల్లల్ని కన్ఫ్యూజ్ చేసి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక సీరియల్గా వెళ్తుంటాము. ప్రతి పీరియడ్కి ఏమేమి కావాలి, ఏమేమి ఎక్విప్మెంట్స్ మనం తీసుకోవాలి, ఆ టైంలో పిల్లల్ని ఎలా తీసుకెళ్ళాలి. ఫర్ సపోజ్ ఒకవేళ ల్యాబ్ యాక్టివిటీ అనుకోండి, ఆ రోజు కుదరచ్చు కుదరకపోవచ్చు. ఆ డే మనకి ల్యాబ్ యాక్టివిటీ పిల్లలకి చూపించాలనుకుంటే ఆ డే ఎప్పుడు అనేది మనం ముందుగా ప్రిడిక్ట్ చేస్తాం కాబట్టి లెసన్ ప్లాన్ రాసినప్పుడు. సో ఆ టైంలో మన ల్యాబ్ అనేది కొంచెం మన ఇన్వాల్వ్మెంట్ పరంగా ఉండేటట్టు చూసుకుంటాము. సో నేను ఇట్లా 6 పీరియడ్స్ని 6 టేబుల్ ఫార్మాట్లో రాశానండి. దాంట్లో పిల్లలు డిస్కషన్ మెథడ్లో ఉంటాడు, ఎందుకంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ అంటే మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వాళ్ళని అడుగుతాము. సో వాళ్ళ ప్రీవియస్ నాలెడ్జ్ని తెలుసుకోవడానికి అడుగుతుంటాం కాబట్టి సో అక్కడ డిస్కషన్ మెథడ్ అని పెట్టాను. నెక్స్ట్ బల్బ్ గురించి చెప్పేటప్పుడు నేను అయితే ఆ లెసన్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూపిద్దామని అనుకున్నాను. సో బల్బ్ యొక్క స్ట్రక్చర్ అవన్నీ అంటే ఆన్ బల్బ్, ఆఫ్ బల్బ్ అవన్నీ తీసుకొని వాళ్ళ యొక్క ఎక్స్పెరిమెంట్ చూపిస్తూ చెప్దాం అనుకున్నాను. థర్డ్ కూడా అంతేను, సర్క్యూట్ మొత్తం. సో ఈ లెసన్ ప్లాన్ని టేబుల్ ఫార్మాట్లో చూపించాను కదా. నెక్స్ట్ థర్డ్ వచ్చండి, ఇది మనం థర్డ్ కూడా అంతే, నేను యాక్టివిటీ చూపిస్తాను. ఫోర్త్ వచ్చి స్విచ్ చూపిస్తాను. స్విచ్ది కూడా డిస్కషన్ మెథడ్లో ఉంటుంది. సో ఎలక్ట్రిక్ కండక్టర్స్ వీటికి కూడా నేను సర్క్యూట్ ఆల్రెడీ మనం సెకండ్ పీరియడ్లో థర్డ్ పీరియడ్లో చేసి ఉంటాం కదా, అదే సర్క్యూట్ తీసుకెళ్ళి వాళ్ళకి డిఫరెంట్ ఇన్సులేటర్స్ అనేది మెటల్స్ కానీ ఎరేజర్స్ కానీ అలాంటివి తీసుకెళ్ళి మనకు చూపిస్తే వాళ్ళకు కూడా దేని గుండా కరెంట్ పాస్ అవుతుంది అనేది ఒక ఐడియా అనేది ఉంటుంది. రేపు ఫ్యూచర్లో వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఇది, ఎందుకంటే మనం చూస్తున్నాము చాలా రైనీ సీజన్స్ అప్పుడు అట్లాంటప్పుడు చాలా మనకి తెలీదు పిల్లలకి ఏం చేయాలనేది కూడా. సో మనం పిల్లలకి అసలుకి టోటల్ 24 అవర్స్లో వాళ్ళు దాదాపు 6-7 అవర్స్ స్కూల్లోనే ఉంటారు ఓవర్ టైం. సో వాళ్ళకి మనం అక్కడే నాలెడ్జ్ గెయిన్ చేయాలి కాబట్టి ఆ టైంలో ఎలాంటి కరెంట్ అప్లికేషన్స్ అనేవి తాకూడదు అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది. నెక్స్ట్ నేను 6th ఏంటంటే సో ఫైనల్లీ ఇవ్వండి ఈ 7 అకాడమిక్ స్టాండర్డ్స్ అండ్ ఇది టేబుల్ ఫార్మేట్. సో మీకు నేను నెక్స్ట్ లెసన్స్ అనేవి డీటెయిల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వి టీచ్ టు యూ ఛానల్.